మాటలలో 4వ మాట మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం మనం చూసుకున్నట్లయితే ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. యేసు ప్రభుల వారు కలువరి శిలువలో ఆయన ప్రాణత్యాగము చేస్తూ ఆయన రక్తమంతయు కారిపోతుంది. ఆయన ఎంతగానో వేదనతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. అయినప్పటికీ ఆయనలో ఏ శక్తి లేదు, ఏ బలము లేదు. అయినప్పటికీ 4వ మాట వరకు వచ్చారు దేవుడు తండ్రితో మొరపెట్టుతున్నాడు. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివయ్యా అని బిగ్గరగా కేకలు వేస్తూ మనం ఆరాధన ఎలాగైతే బిగ్గరగా చేస్తామో అలా దేవాది దేవుడు బిగ్గరగా కేకలు వేస్తూ తండ్రిని అడుగుతున్నాడు. ఆయన పట్టుబడినప్పటి నుంచి సిలువ వేసేంత వరకు ప్రతి విషయంలోనూ దేవుడు మౌనముగా ఉన్నాడు. ఎక్కడ నోరెత్తలేదు. అక్కడున్న జనాలంతయు ఆయనను అవమానపరిచినను, ఆయనను దూషించినను, ఆయనను నిందించినను, ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన కొరడాలతో కొట్టి ఆయన తలపై ముళ్ళ కిరీటం ఉంచినను ఆయన ఎక్కడ మాట్లాడలేదు. నువ్వెందుకు నన్ను ఇలా కొడుతున్నారు, మీరెందుకు నన్ను నిందిస్తున్నారు, మీరెందుకు నన్ను దూషిస్తున్నారు, ఆయన ఎక్కడే కానీ నోరు తెరవలేదు. 4వ మాట వచ్చేసరికి దేవుడు తండ్రికి విన్నపిస్తున్నాడు. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివయ్యా, అయ్యా ఇంతవరకు నా తోడుగా ఉన్నావు కదా ప్రభా, ఇప్పుడు ఎందుకు నన్ను చేయి విడిచితివని దేవుడు బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. తండ్రికి కుమారునికి మనం చూసినట్లయితే అది ఒక ఎడబాటు వచ్చింది. సిలువ వేయక ముందు యేసు ప్రభుల వారు ఎన్నో మారులు ఈ గొప్ప కార్యములు నా తండ్రి నా మూలంగా జరిగించుచున్నాడు, ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి నేను గొప్ప కార్యములు చేస్తున్నానని ఎన్నో మార్లు దేవుడు పలకడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే సిలువ వేయక ముందు దేవుడు పలికిన మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం మనం చూసుకున్నట్లయితే నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. చూసారా యేసు ప్రభుల వారు పలుకుతున్న మాట. నా తండ్రి నా తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి కార్యము నేను ఇలా చేస్తున్నాను అని మాటను సెలవిస్తున్నాడు. అవును, కుమారుడు ఎన్నో అద్భుత కార్యములు చేశాడండి. అక్కడ ఎంతో మందిని స్వస్థత పరిచాడు, బాగు చేశాడు, ఎంతో మందిని ఆయన ఆదరించినప్పటికీ కుమారుడు ఆదరిస్తుంటే తండ్రి పక్కనే ఉండి ఎంతో సంతోషించాడు, సంబరపడ్డాడు. కుమారుడు కూడా తండ్రికి ఇష్టంగా నడుచుకున్నాడండి. తండ్రికి వినయంగానే నడుచుకున్నాడు. ఆనాడు తండ్రి పరలోకము నుండి నువ్వు భూలోకమునకు ఇలా వెళ్ళు అన్నప్పుడు తండ్రి నేను వెళ్ళను తండ్రి నేను అనలేదండి. కుమారుడు అయిన యేసుక్రీస్తుల వారు ఎందుకు వెళ్ళాలి ప్రభువా, నేను వెళ్ళనని ఆయన ఎక్కడ మాట్లాడేలు. తండ్రి మాటకు లోబడి ఆయన తండ్రి ఇలా నువ్వు భూలోకమునకు వెళ్ళాలి ఇలా పని అని చెప్పినప్పుడు కుమారు తండ్రి మాటకు లోబడి ఆయన చెప్పిన విధముగా ఆయన భూలోకమునకు వచ్చారు. అసలు తండ్రి కుమారుని భూలోకమునకు ఎందుకు పంపించాడండి అది తెలుసుకున్నాం. యేసయ్య 53వ అధ్యాయం 6వ వచనం చూసుకున్నట్లయితే యేసయ్య 53వ అధ్యాయం 6వ వచనం చూసుకున్నట్లయితే మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. మన దోషములు కుమారుని మీద మోపబడడానికేనండి తండ్రి కుమారుని భూలోకమునకు పంపించాడు. మనం ఏమై ఉన్నామంట, గొర్రెల వలె త్రోవ తప్పినామంట. గొర్రెలు ఎలాగైతే త్రోవ తప్పి దాని ఇష్టసారంగా వెళ్ళిపోతాయో అలా మనం కూడా మనుషులమై ఉండి కూడా మనము గొర్రెల వల్లే త్రోవ తప్పినాం, మన ఇష్టసారంగా మనం నడుచుకుంటున్నాం. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, ఎవరికి తగిన రీతిగా వారి త్రోవలో నడుస్తున్నారు. ఏ త్రోవ అది? పాపపు త్రోవ. వ్యభిచారం చేసేవారు వ్యభిచారం చేస్తున్నారు, దొంగతనం చేసేవారు దొంగతనం చేస్తున్నారు, నరహత్య చేసేవారు నరహత్య చేస్తున్నారు. అలా ఎవరికి ఇష్టమైన పనులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి భూలోకములో పాపము ఎక్కువైనదని తండ్రి గ్రహించి తన కుమారుణ్ణి భూలోకమునకు పంపడం జరిగిందండి. మనం చేసిన పాపములు మనం చేసిన అపరాధములను ఆయన మీద మోపడానికి ఆయన భూలోకమునకు పంపించాడండి. ఎంత
గొప్ప భాగ్యము కదండి మనకు. కుమారుణ్ణి మనం తెలిసి మన కుమారుణ్ణి మనం మరణానికి నువ్వు పో అంటే మరణించుకో అని మనం అంటామా అండి? తెలిసి ఎవరిని వాళ్ళ కుమారుణ్ణి మరణించమని అనలేమండి. కుమారుణ్ణి ఎవరైనా 2 దెబ్బలు కొడతానే మన మనస్సు ఎంతగా బాధపడుతుందండి. కానీ ఇక్కడ యెహోవా దేవుడు కుమారుణ్ణి మన పాపముల కొరకై మరణించమని కుమారుణ్ణి పంపడం జరిగిందండి. తండ్రి ఆయన వేదన పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఆయన ఎక్కడ బాధపడలేని ఆయన నలగొట్టడుతుంటే తండ్రికి సంతోషమైందండి. ఆయన తలపై ముళ్ళ కిరీటం ఉంచుతుంటే తండ్రికి సంతోషమైందండి. తండ్రి కాపాడొచ్చు కదండి, కానీ ఆయన ఎక్కడ కాపాడలేదు. ఎందుకు కాపాడలేదు? ఆయన భూలోకంలో ఉన్న పాపులందరినీ రక్షించడం కొరకే కుమారుని భూలోకమునకు పంపడం జరిగింది. కుమారుణ్ణి ఆయన ఎంతగానో హింసిస్తున్నప్పుడు తండ్రి ఎక్కడ నోరు ఎత్తలేదండి. అవును, ఆయన ఇష్టపడుతున్నాడు. తన కుమారుణ్ణి పాప పరిహారార్థ బలిగా చేయుటకు తండ్రి ఎంతగానో ఇష్టపడుతున్నాడండి. మనము చేసిన పాపముల కొరకై, మనము చేసిన దోషముల కొరకై మన దోషములు ఆయన మీద మోపడమే కాదండి, మనలను ఆయన నీతిగా కూడా మారుస్తున్నాడు. 2 కొరింథీయులు 5వ వచనం 21వ వచనం చూసుకున్నట్లయితే, 2 కొరింథీయులు 5వ అధ్యాయము 21వ చూసుకున్నట్లయితే, ఎందుకనగా మనం ఆయన మందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనల్ని నీతిగా మలచడానికేనండి. ఆయన పరిశుద్ధుడి. ఆయన పుట్టినప్పటి నుండి చనిపోయినంత వరకు ఆయన పరిశుద్ధునిగానే జన్మించినాడు, పరిశుద్ధునిగానే మరణించినాడండి. ఆయన లోపం ఉందని, ఆయనలో పాపం ఉందని ఈ లోకంలోనే కాదు ఆ లోకంలో కూడా ఏ మనుష్యుడు రుజువు లేకపోయారండి. ఆయన ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఏ పాపము ఎరగని వాడు. ఆయన పరిశుద్ధుడు అయినప్పటికీ, పాపము ఎరగని వాడైనప్పటికీ మన పాపములను క్షమించి మనల్ని నీతిగా మార్చడము కొరకై ఆయన పాపిగా, దోషిగా కలువరి సిలువలో ప్రాణ త్యాగము జరగడం జరిగింది. అక్కడున్న వారు యూదా ఇస్కరియోతు అయితేనేమి ఆయనతో ఉన్నాడు, యేసుప్రభులతో వారితో ఉన్నాడు. ఆ ఉన్నప్పుడు కూడా యేసుప్రభుల వారిని అక్కడ ఉన్న సైనికులకు అప్పగించినప్పుడు యేసుప్రభు బాధపడలేదు. యూదా ఇస్కరియోతు తన చెయ్యి విడిచినప్పటికీ యేసుప్రభుల వారు ఎక్కడ బాధపడలేండి. పేతురు గారు, ప్రభువా నీతో నేను చనిపోవడానికైనా సిద్ధమే ప్రభువా అని దేవునితో మాట్లాడి ఆయన తెల్లవారు వరకు 3 సార్లు యేసుప్రభుల వారంటే ఎవరు నాకు తెలియదని అన్నప్పుడు కూడా యేసుప్రభుల వారు ఎక్కడ బాధపడలేదండి. అక్కడున్న శిష్యులైనప్పటికీ ఆయనకు శ్రమను, ఆయనను నిందిస్తూ, దూషిస్తూ, అవమానపరుస్తూ, ఆయన కొరడాలతో కొడుతున్నప్పుడు కూడా అక్కడ శిష్యులు అందరూ యోధావకొద్దు వాళ్ళు తప్పించుకుపోయినప్పుడు కూడా అయ్యో నా శిష్యులు నన్ను విడిచి వెళ్ళిపోతున్నారని దేవుడు ఎక్కడ బాధపడలేదండి. శిలువ మరణం వచ్చేసరికి ఇదిగో తండ్రి కుమారుని విడిచి వెళ్ళిపోయాడు. తనలో ఉన్న పాపము, దోషము ఎక్కువైపోయింది. ఆయన పాపిగా తండ్రికి కనపడటాలకు తండ్రి కుమారుణ్ణి వదిలిపెట్టిపోయాడు. తండ్రి కదండి కుమారుణ్ణి భూలోకమునకు పంపించింది. భూలోకములో పాపం ఎక్కువైతుందనే కదండి కుమారుణ్ణి భూలోకమునకు పంపించినది. కానీ ఇక్కడ భూలోకమును పంపించినప్పటికీ ఏదో ఒక 10 మంది 20 మంది పాపములైతే ఆయన మీద మోపబడినా కానీ కొంచెం పాపమే కదా అని దేవుడు విడిచిపెట్టుకోకుండా ఉన్నాడేమో. కానీ అలా కాదండి. ఈ లోకంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే మనుషులు, చిన్న మనుషులేమి, పెద్దలేమి, వృద్ధులేమి ఎంతమంది ఉన్నారో వారందరూ చేసిన పాపములను ఆయన యేసు ప్రభువుల మీద మోపబడ్డాయి. కానీ ఆయన పాపి కాదండి, ఆయన ఘోర పాపిగా తండ్రికి కనబడాడండి. తండ్రికి ఘోర పాపిగా కనపడటాలకు తండ్రికి వేదన అయింది, దుఃఖమైంది, బాధ అయింది. తన పాపి గుర్తించి దేవాతి దేవుడు తండ్రి కుమారుణ్ణి వదిలిపెట్టి విడిచిపోవడం జరిగిందండి. అందుకే అంటున్నాడు తండ్రి, నా దేవా నన్నెందుకు విడిచితివయ్యా, నన్నెందుకు విడిచితివయ్యా అని ఆయన బిగ్గరగా కేకలు వేలుస్తూ ఆయన అరుస్తుండడం మనం చూస్తున్నామండి. మన జీవితంలో కూడా అంతే. మనం ఏమైనా పాపములు చేసి, అపరాధములు చేసి ఏమైనా దేవునికి దూరముగా ఉన్నామేమో మనల్ని పరీక్షించుకుందాం. మన దేవుడు మన చెయ్యి వదిలిపెట్టి వెళ్ళాడేమో. దేవా ఇదిగో నా చెయ్యి నువ్వు విడిచినావేమో, దేవా ఇదిగోనైనా నువ్వు నా చెయ్యి విడిచినట్లయితే ప్రభువా నాలో ఏమైనా పాపం ఉందేమో, దోషం ఉందేమో ప్రభువా, నన్ను నేను సరి చేసుకుంటున్నానయ్యా. ఇదిగోనైనా విడిచి వెళ్ళిన నా చెయ్యి నువ్వు పట్టుకో అయ్యా. మా జీవితంలోకి రండి ప్రభువా, మా కుటుంబంలోకి రండి ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే మొక్కాలో ఈ దేవుని ప్రార్థిస్తావో
చేశావో, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ పిల్లలను విడిచి వెళ్ళిన దేవుడు మళ్ళీ తిరిగి నీ చెయ్యి పట్టుకునేవాడుగా ఉన్నాడు. ఆయన గొప్పవాడండి, ఆయన గొప్ప మనస్సు గలవాడండి, ఆయన పరిశుద్ధుడండి, ఆయన నిజమైన దేవుడు. ఈ మనుషులు, ఈ లోకంలో మనుషులు ఎవరు చూపించాలని ప్రేమ ఆయన దగ్గర ఉందండి. నువ్వు పేదవాడివి, ధనికునివి, దరిద్రునివాడిని తేడా భావం లేకోకుండా నిన్ను కౌగిట చేర్చుకుని నిన్ను బలపరిచి నీ దేవుడు నీ ఎన్ని మాలు పాపము చేసినా కానీ నేను క్షమిస్తూ వస్తున్నాడు. ఇదిగో నువ్వు క్షమిస్తూ వస్తున్నాడని నువ్వు ఇంకా ఏమైనా పాపములు చేస్తున్నావేమో, ఆయన నీ చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోయే విధంగా నువ్వు చేసుకోవద్దు. ఇప్పటికైనా తను గుర్తించు, తన ప్రేమను గుర్తించి, ప్రభువా ఇదిగో నన్ను క్షమించు ప్రభువా నేను ప్రార్థించిన ఎల్లా నీ చెయ్యి విడిచి వెళ్ళిన దేవుడు నిన్ను హత్తుకొని నీ చెయ్యి పట్టుకునేవాడుగా ఉన్నాడు. ఆనాడు సంసోనుకు తోడై ఉన్నాడు కదండి దేవుడు. సంసోనుకు ఎంత బలవంతుడండి, ఎంత పరాక్రమంతుడండి. ఆయన గాడిద దౌడ ఎముకను తీసుకొని ఎంతో మంది సైన్యములను హతము చేసినాడండి సంసోనుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ కార్యములు చేశాడండి. కానీ ఒకనాడు దేవుడు సంసోను చెయ్యి వదిలి వెళ్ళిపోయాడండి. కానీ సంసోనుకు తెలియదు దేవుడు వదిలిపెళ్ళాడని. ఆయన తెలుసుకోలేకపోయాడు.